వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఏదైతే నామినేటెడ్ పోస్టుల పేరుతో ఎలాంటి వ్యవహారం నడుస్తుందని మనం చూస్తున్నాం. అంతేకాకుండా దానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు మనం బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇందులో బుక్ వేయించే వాళ్ళు కొంతమంది అయితే తప్పు మాది కాదు అంటూ మరొకరి మీదికి తోసే వ్యక్తులు మరికొంతమంది మనకు కనిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ విషయంలో బాధితుడు శశి, కానీ ఈ బాధితుడిని ట్రాప్ చేసింది ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఆ ట్రాప్కి సహకరించింది కపిలవాయి దిలీప్ కుమార్. ఆయన ప్రముఖ ఉద్యమ నేతగా ఉన్నారు, రాజకీయ నాయకుడిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో పలుకుబడి ఉంది కాబట్టే ఆ పలుకుబడిని ఉపయోగించుకొని మరి ఈ మొత్తం విషయాన్ని పాల్పడ్డారనే ఆధారాలు ఇప్పటికే శశిధర్ బయటపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. వీళ్ళందరి మధ్యలో మరొక కీలకమైన వ్యక్తి ఉన్నారు, తనే లహరి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ చేసిన అకౌంట్ లహరిది. ఆ అకౌంట్ హెచ్డిఎఫ్సి అకౌంట్లో తను 4,100,000 వేసినట్టుగా స్క్రీన్ షాట్స్తో సహా శశిధర్ నిరూపిస్తే, అంతేకాకుండా ఆ 4,01,000 నాకు అందింది, దాన్ని నేను ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేశాను అంటూ ఇప్పటికే ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటి రోజు ఇద్దరు లైన్లోకి వచ్చారు. కపిలవాయి దిలీప్ కుమార్ మొదటి నుంచి దీన్ని ఖండిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా దీని నుంచి బయటపడే ప్రయత్నము, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ అదే సందర్భంలో ప్రవీణ్ కుమార్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది, ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా నాకు బాగా పరిచయస్తులు, అంతేకాకుండా సన్నిహితులు అని చెప్పే ప్రయత్నం అయితే కపిలవాయి దిలీప్ కుమార్ చెబుతుంటే, మరోవైపు చాలా క్లియర్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ మొత్తం నామినేటెడ్ పదవుల పందేరాన్ని ప్రారంభించింది దిలీప్ కుమారు, అలే కాకుండా దాన్ని కొనసాగించింది దిలీప్ కుమారు, ఆ డబ్బులు చేరింది కూడా దిలీప్ కుమార్కి అంటూ తన వర్షన్ని వినిపించారు. అది కూడా మనము మొదటి రోజు టెలికాస్ట్ చేశాం. అంతేకాకుండా రెండో రోజు అంటే నిన్న దిలీప్ కుమార్ మనతో పాటు లైవ్లోకి వచ్చారు. లైవ్లోకి వచ్చిన తర్వాత తను చేసిన తప్పును ఒప్పుకోకపోగా, లేదా తను చేసిన తప్పు గురించి సంజాయిషి ఇచ్చుకోకపోగా, ఒకవైపు నన్ను అంటే జర్నలిస్టుగా ఉన్న నన్ను, బీఆర్కే న్యూస్ని, అలాగే శశిధర్ని, ఈ విషయంలో బాధితుడిగా ఉన్న శశిధర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కానివ్వండి, పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరించడం కానీ మనం చూసాము. ఎందుకు అంటే నిజంగానే ఆయన ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడైతే, ఒకవేళ తనకి తెలిసో తెలియకో ఒక తప్పు జరిగింది అంటే ఆ బాధితుడికి అండగా ఉంటాననే విధంగా మాట్లాడకుండా తను తక్కువ చేసి మాట్లాడడము. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే మాత్రం 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, తను షార్ట్ ఫిల్మ్ మేకర్ కాబట్టి షార్ట్ ఫిల్మ్ మేకర్కి సంబంధించి చాలా తక్కువ చేస్తూ మాట్లాడడాన్ని మనం చూసాం. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరిస్తూనే తను ఒక ఆడియో కాల్ని విని, ఆడియో కాల్లో తను చెప్పిన విషయాన్ని తనే రూఢీ చేసిన విషయాన్ని మనము గమనించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పైన సిబిఐ అభియోగాలు మోపిన సందర్భంలో తన పిఎస్గా ఉన్నాను, అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విషయాన్ని జిస్టులో మాట్లాడితే అది మనకు ఏదైతే ఆడియో రికార్డెడ్ ఆడియో ఉందో అందులో తన వాయిస్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఈ సందర్భంలో కూడా తను బుకాయించారు. అయితే ఇవాళ మూడో రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇవాళ లైవ్కి వస్తానంటూ మనకు ముందుగానే చెప్పారు. మనం నిన్న కూడా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మనము టెలికాస్ట్ చేసాం. అందులో ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను రేపు రాబోతున్నాను, నేను వచ్చి కలుస్తాను అని చెప్పడము, మనం ఖచ్చితంగా మీరు రేపు షోలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాము. ఇవాళ తన కోసం ఒక చైర్ని కూడా ఇప్పటికే నేను రెడీ చేసి పెట్టాను. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు దయచేసి రండి, ఎందుకంటే ఈ మొత్తం విషయంలో మీరే మొదటి కల్ప్రిట్గా కనిపిస్తున్నారు, మీరే ఈ మొత్తం విషయానికి ఆద్యం పోసినట్టుగాను ఆద్యుడుగాను కనిపిస్తున్న నేపథ్యంలో మీకోసం ఒక చైర్ని నేను రిజర్వ్ చేసి పెట్టాను స్టూడియోలో. రండి, ఈ స్టూడియోలో ఈ చైర్లో కూర్చోండి, మీ విషయము, మీ వర్షను చెప్పండి. తప్పు మీది కాకపోతే ఆ తప్పు చేసిన అసలైన వ్యక్తి ఎవరు, అసలు దోషి ఎవరు, నిజంగానే ఇది నేరంగా పరిగణింపబడితే ఆ నేరస్తుడు ఎవరు అన్నది చెప్పాల్సిన వ్యక్తి మీరే. కాబట్టి మీకోసం ఈ చైర్ నేను రెడీ చేసి పెట్టాను. రండి, ఈ చైర్లో కూర్చొని ఏం చేశారు, ఏం జరిగింది, దీనికి మొత్తం కారణభూతులు ఎవరు, నిజంగా మీరు తప్పు చేయకపోతే బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారంటూ మరొకసారి నేను బీఆర్కే న్యూస్ తరఫున ప్రశ్నిస్తున్నాను. రండి మీరు, ఎందుకంటే బాధితుడు ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన కంప్లైంట్ని కూడా ఇప్పటికే రిజిస్టర్ చేశారు. మరికొన్ని గంటల్లోనే ఎఫ్ఐఆర్ కాపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతలోపు మీరు వచ్చినా పర్లేదు, ఆ తర్వాత వచ్చినా పర్లేదు, మీరు రండి, మీ వర్షన్ చెప్పండి, నిజంగానే ఇందులో కల్ప్రిట్ ఎవరు మిమ్మల్ని నామినేటెడ్ పోస్ట్ పదవులకు సంబంధించి డిస్కషన్ ఎవరు చేశారన్న విషయం పైన ఖచ్చితంగా మనం చర్చిద్దాం. మీకోసం ఒక చైర్ని నేను రెడీగా పెట్టాను, మీరు చూస్తూనే ఉంటారు. మొత్తం ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు ఈ ఖాళీ కుర్చీని నేను మీకు చూపిస్తూనే ఉంటాను. ప్రవీణ్ కుమార్ రెడ్డి రండి, ఈ కుర్చీలో కూర్చోండి, ఈ కుర్చీలో కూర్చొని మీ వర్షన్ ఏదో చెప్పండి, మీ విషయం ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో జరిగిన అన్ని విషయాల్ని మీరు చెప్పండి అన్నది నేను ఖచ్చితంగా అడుగుతాను. అదే సందర్భంలో ఈ మొత్తం వేలన్నీ కపిలవాయి దిలీప్ కుమార్ వైపు వెళ్తున్నాయన్నది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రవీణ్ కుమార్ రెడ్డి లైవ్లోకి వచ్చి చెప్పిన మాట,
ఎవరైతే దీనికి పందేరానికి తెరతీశారో ఆ వ్యక్తి కపిలవాయి దిలీప్ కుమార్ అని చెప్పడం కానివ్వండి, ఆ 4,100,000 రూపాయలు కపిలవాయి దిలీప్ కుమార్ రాసిచ్చిన అకౌంట్ నెంబర్, అదైతే లహరి అకౌంట్ నెంబర్ ఉందో లహరి అకౌంట్ నెంబర్కే వేశారు. 4,100,000 రూపాయలు నాకు వచ్చిన తర్వాత నేను కపిలవాయి దిలీప్ కుమార్కి ఫోన్ చేసి చెప్పాను, ఆ డబ్బులు వచ్చాయి చూసుకోండి అని. వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా చేశారు అన్న దాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా క్లియర్గా లైవ్లో ఈ విషయాన్ని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమైంది. ఐ థింక్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కీలకమైనది లహరి బ్యాంక్ స్టేట్మెంటు, బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే 4,100,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఆ అకౌంట్ నుంచి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడే నేపథ్యంలో ఇప్పటికైనా బయటకు వచ్చి జరిగిన తప్పేంటో ఒప్పుకుంటే మంచిదన్నది నేను ఇచ్చే ఒక సలహా. ఈ సందర్భంలో దిలీప్ గారు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే మన లైవ్లో మనకు కనిపిస్తున్నాయి. దిలీప్ గారు, ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మొదటి ప్రశ్న, 25 ఏళ్లుగా పరిచయం ఉందని మీరు చెప్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎలాంటి వారో మీకు తెలియదా? ఎందుకంటే మీరు చెప్తున్నారు వాళ్ళ మావయ్య దగ్గర నుంచి మీకు రిలేషన్ ఉంది అని చెప్పారు. తన వయసు కూడా చిన్నది కాదు, 58 ఏళ్ల వయసు ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏమి చేసి తను జీవనోపాధిని కొనసాగిస్తున్న విషయం మీకు తెలియదా? మీ దగ్గరకు ఒక మనిషిని తీసుకొచ్చినప్పుడు ఆ మనిషి ఏ ఉద్దేశంతో మీ దగ్గర తీసుకొస్తున్న విషయం మీకు తెలీదా? రెండో ప్రశ్న మనం ఒకసారి చూద్దాము. రెండో ప్రశ్నలో దిలీప్ గారు, వీటికి మీరు సమాధానం చెప్పాలి. రెండో ప్రశ్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి శశిధర్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? ప్రవీణ్ కుమార్ రెడ్డి శశిధర్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొచ్చినప్పుడు ఏమని చెప్పారు? మీరు చెప్పినట్టుగా ఎంతోమంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు వాళ్ళు మీకు ఒకవేళ నిజంగానే శాలువా కప్పి వెళ్ళిపోతారనుకుంటే మరి ఇతనితో అంతసేపు సంభాషణ ఎందుకు జరిగింది? తను చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 15 నిమిషాల పాటు మీతో కన్వర్జేషన్ జరిగింది. తర్వాత ఆ సందర్భంలో మీరు మాట్లాడిన అన్ని మాటలని రికార్డ్ చేయడం కూడా మనం చూసాం. కాబట్టి అంతేకాకుండా మీతో పాటు ఒక సెల్ఫీ కూడా తీశారు. సో రెండో ప్రశ్న, ప్రవీణ్ కుమార్ రెడ్డి శశిధర్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మీరే దిలీప్ గారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇక మూడో ప్రశ్నను మనం చూస్తే, మూడో ప్రశ్న, దిలీప్ గారు, ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లే. శశిధర్ మిమ్మల్ని కలిసినప్పుడు మీ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? కేవలం పిచ్చాపాటి మాట్లాడుకున్నారా? రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? లేదా నామినేటెడ్ పదవులకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నారా? మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి కన్వర్జేషన్ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మీరే దిలీప్ గారు. ఈ ప్రశ్న దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా? నాలుగో ప్రశ్న, మనం నాలుగో ప్రశ్న చూస్తున్నాము. ఆ సందర్భంలో మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సంభాషణల్లో నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగిందా లేదా? దిలీప్ గారు, దీనికి మీరు సమాధానం చెప్పండి. ఆ సందర్భంలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగిందా లేదా? ఎందుకంటే ఆడియోలో చాలా క్లియర్గా మీరు కొన్ని నామినేటెడ్ పదవులకు సంబంధించి మాట్లాడారు. ఆ సంబంధించిన మాటల్లో చాలా క్లియర్గా నామినేటెడ్ పదవులకు సంబంధించిన చర్చ జరిగింది అన్నది మనకు అర్థమైంది. ఆ విషయం పైన మీరే సమాధానం చెప్పాలి. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ మీదా కాదా? ఐదో ప్రశ్న చూస్తే, శశిధర్కు లహరి బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చింది మీరా కాదా? చెప్పాలి దిలీప్ గారు. ఎందుకంటే శశిధర్కు లహరి ఖాతా నెంబర్ ఇచ్చింది, అకౌంట్ నెంబర్ ఇచ్చింది మీరా కాదా? ఎందుకంటే హెచ్డిఎఫ్సి అకౌంటు, అదే అకౌంట్ ఇప్పుడు కీలకం కాబోతోంది. 4,100,000 రూపాయలు, ఎందుకంటే 100 రూపాయలు కన్ఫర్మేషన్ కోసం పంపించారు, తర్వాత 4,00,000 రూపాయలు పంపించారు అన్నది శశిధర్ గారు చెప్పడమే కాదు, తను దాన్ని ప్రూవ్ కూడా చేశారు. కాబట్టి దిలీప్ గారు, ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? లహరి బ్యాంక్ ఖాతా అకౌంట్ నెంబరు రాసిచ్చింది ఎవరు? ఐదో ప్రశ్న, దిలీప్ గారు, ఈ ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉందా? అసలు లహరి ఎవరో మీకు తెలుసా తెలియదా? ఒకవేళ తెలిస్తే ఆమె ఎవరు? ఆమెతో మీకున్న సంబంధం ఏంటి? ఆమె అకౌంట్ నెంబర్ మీ దగ్గర ఎలా వచ్చింది? సో కాబట్టి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సింది దిలీప్ గారు మీరే. లహరి అసలు మీకు ఎవరో తెలుసా తెలీదా? తెలిస్తే ఎవరు ఆమెతో మీకున్న సంబంధం ఏంటి? ఆ అకౌంట్ నెంబర్ నుంచి, ఆ అకౌంట్ నెంబర్లో వేసిన 4,100,000 రూపాయల నుంచి మీకు ముట్టిన అమౌంట్ ఏంటి? ఒకవేళ తెలియకపోతే ఆ అకౌంట్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏడో ప్రశ్న చూస్తే దిలీప్ గారు, ఈ ఏడో ప్రశ్నకు కూడా సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే లహరి బ్యాంకు ఖాతా నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా రాలేదా? ఒకవేళ వచ్చింటే మీరు ఏ కారణంతో ఆ డబ్బులు తీసుకున్నారు? ఒకవేళ రాకపోతే ఆ 4,100,000 రూపాయలు ఇచ్చిన ఆ ఖాతా నెంబరు మీ దగ్గర నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి ద్వారా శశిధర్కి ఎలా చేరింది? ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సింది మీరే దిలీప్ గారు. ఏడో ప్రశ్నకు సమాధానం కూడా మీరే చెప్పాలి. లహరి బ్యాంకు ఖాతా నుంచి మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా లేదా? ఇక ఎనిమిదో ప్రశ్న చెప్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే దిలీప్ గారు ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు అసలు పరిచయమే లేదంటున్న శశిధర్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
మీపైన ఎందుకు ఈ నిందలు వేస్తున్నారు? ఎంతోమంది ఉండగా అందరి పేర్లు వదిలేసి మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మీరు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలో లేకపోయినా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నా సరే ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మీ మీదే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీ మీద నిందలు ఎందుకు వేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సింది మీరే. దిలీప్ గారు, ఈ ప్రశ్నకు కూడా సమాధానం మీరే చెప్పాలి. ఇక 9వ ప్రశ్న చూద్దాం. దిలీప్ గారు, ఈ 9వ ప్రశ్నకు సమాధానం కూడా మీరే చెప్పాలి. మీరు బాగా నమ్మే ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో మీకు సాన్నిహిత్యం ఉందని చెప్పిన ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీ పేరే ఎందుకు చెబుతున్నారు? వేరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు? దిలీప్ గారు, ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సింది మీరే. అంతగా మీరు పరిచయం ఉన్న, మీరు బాగా నమ్మిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎవరినైనా సరే మీ ఇంటికి తీసుకొచ్చేందుకు ఒక పర్మిషన్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇవాళ మీ పేరే ఎందుకు చెప్తున్నారు? 10వ ప్రశ్న. ఎన్నో ఆరోపణలు వస్తాయి. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపించిన నేపథ్యంలో దానికి సమాధానాలు చెప్పకుండా బెదిరించడము, భయపెట్టే ప్రయత్నం చేయడం నిజంగానే ఇది సమంజసమేనా? ఇది న్యాయమేనా? దిలీప్ గారు, ఈ ప్రశ్న కూడా మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ నిజం తెలుసుకునే ప్రయత్నంలో ఇలాంటి ఎంతోమంది బాధితులు ఉన్నారు. ఆ బాధితులకు సంబంధించి వాళ్ళు మీ వల్ల బాధింపబడ్డారా, వేరే వాళ్ళ మీద వల్ల బాధింపబడ్డారా పక్కన పెడితే, ఇలాంటి బాధితులు ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పేరుతో ఈ పదవుల పందేరం నడుస్తోంది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న ఒక సిటిజన్గా, అంతేకాకుండా ఒక ఉద్యమ నేతగా, ఒక రాజకీయ నాయకుడిగా మీకు ఒక ఇది ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బెదిరించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇప్పుడు మీ మీద కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన కంప్లైంట్ ఆల్రెడీ ఇప్పటికే చేశారు. అందులో కూడా మీ మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులకు మీరు సమాధానం చెప్తారా? లేకపోతే వాళ్ళని కూడా బెదిరిస్తారా? వాళ్ళతో కూడా అదే లాజిక్ అడుగుతారా? కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని పార్టీలో ఉన్న నేను, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో లేని వ్యక్తిని నేను ఎలా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పదవిని నేను ఇప్పిస్తాననే సేమ్ ప్రశ్న మీరు మరొకసారి వేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా మీరు. ఎందుకంటే దిలీప్ గారు, మీరు ఒక బాధ్యతాయుతమైన దీంట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది సమాధానం మీరే చెప్పాలి. ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా మీ పేరే చెబుతున్నారు. 4,100,000 రూపాయలు వెళ్ళిన అకౌంట్ నెంబర్ మీరు రాసిచ్చిందే. లహరికి మీకు ఎలాంటి సంబంధం ఉంది అన్న విషయం పైన కూడా మీరే సమాధానం చెప్పాలి. మనం చూస్తున్నాం ఓవరాల్గా ఈ ఇష్యూని మొత్తాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ బాధితుడు ఒకరు, కానీ బాధించిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. లేదా ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి, ప్రజల దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా శశిధర్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు మాట మార్చారు? ఆ విషయం పైన కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము మొన్నటి నుంచి మనం ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు టెలికాస్ట్ చేసాం, కానీ మళ్ళీ ఇంకొకసారి టెలికాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి దిలీప్ కుమార్ నా మనిషే అంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను ఒకసారి వినాల్సిన అవసరం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే వెరీ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకో కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా చూస్తున్నాము. 13 లక్షల రూపాయలు తీసుకొని తర్వాత మీరు రెస్పాండ్ అవ్వలేదు అనే విధంగా తను చేసిన ఒక వాట్సాప్ చాటింగ్కి సంబంధించిన స్క్రీన్ షాట్ నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకు మీరు నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అన్న విషయాన్ని కూడా తను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆడియో ఒకసారి విందాం. ఆడియోలో దిలీప్ కుమార్ నా మనిషి అంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడారో ఆడియోని ఒకసారి విందాం. పీసీఆర్ ఆడియో ఒకసారి ప్లే చేయండి. రైట్, ఆడియో రెడీ అయ్యేలోపు మరొకసారి ఆ ప్రశ్నలన్నిటి దిలీప్ గారు మీరు సమాధానం చెప్పాల్సిన 10 ప్రశ్నలకు సంబంధించి మరొకసారి నేను రిపీట్ చేస్తాను. రిపీట్ చేసి ఆ ఆడియో రెడీ అయింది. నేను ఆడియో ఒకసారి విందాం. నా దగ్గర మాట్లాడదు కదా అన్నాడు. ఆయన చేయలేదు కదా, నీ మళ్ళీ మీ దగ్గర కూర్చోవాలి అని లేదు, కూర్చుంటే టిఫిన్ అంటున్నాడు, అది అంటున్నాడు అని అయితే మాట్లాడాను. అది ఓకే, మీది ఓకే, వాళ్ళది కూడా ఓకే. రైల్వేస్ తీసుకోమన్నాడు. మంచిదండి. వాళ్ళు రైల్వే 3 స్టేట్స్ కాబట్టి 30 lakhs. 30 శశిధర్ గారు కూడా మన స్టూడియోకి చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను నిన్న మన స్టూడియోలో లైవ్లో ఏదైతే అనౌన్స్ చేశారో న్యాయ పోరాటానికి నేను సిద్ధం, ఎక్కడ దాకైనా వెళ్తాను అన్నారు. ఆ న్యాయ పోరాటంలో మొదటి అడుగు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసిన వ్యక్తి వాళ్ళ మన స్టూడియోకి డైరెక్ట్గా వచ్చారు. ఆ కంప్లైంట్ కాపీని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆ కంప్లైంట్ కాపీలో ఉన్న విషయాలు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఈయన న్యాయ పోరాటం ఎటువైపు వెళ్తుంది అన్న విషయం పైన మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఎస్ దిలీప్ గారు, నేను ఆల్రెడీ 10 ప్రశ్నలు బ్రేక్ ముందు అడిగాను. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు. మా నెంబర్ నుంచి నిన్న కూడా మీకు కాల్స్ వచ్చాయి. అంతేకాకుండా జూమ్ లింక్ ఇంకా మీ దగ్గరనే ఉంది. ఆ జూమ్ లింక్లో మీరు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు సమాధానం చెప్పాలనుకున్నా, అసలు ఏం జరిగిందో తెలియజేయాలనుకున్నా, లహరి అకౌంట్కి మీరు ఎందుకు ఆ అకౌంట్కి ఎందుకు అమౌంట్ వేయించారు, అకౌంట్ ఒకవేళ మీకు సంబంధం ఉన్నా లేకపోయినా, లహరి అనే వ్యక్తి మీకు తెలిసినా తెలియకపోయినా మీ దగ్గర ఆల్రెడీ ఉన్న జూమ్ లింక్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మా టీం మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటుంది. ముఖ్యంగా చూసిన తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, నేను మీకు నిన్న మెసేజ్ చేసినప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు, రేపు వచ్చి కలుస్తాను అన్నారు. రేపు నా షోలో మీరు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పాను. మీకోసం ఒక చైరు ఇప్పటికీ అలాగే ఖాళీగా ఉంది, మీకోసమే ఎదురు చూస్తుంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రండి, వచ్చి మాట్లాడండి. నిజంగానే మీరు మాట్లాడిన మాటల్లో ఎంత వాస్తవం ఉంది, దీంతో మీకు సంబంధం లేకపోతే అసలు కల్పరేట్ ఎవరు, ఆ విషయాన్ని చెప్పడానికి ఈ ఇష్యూలోంచి బయటపడడానికి మీకున్న అవకాశము బీఆర్కే న్యూస్లో ఇవాళ లైవ్లో వచ్చి మీరు మాట్లాడే అవకాశం. బీఆర్కే న్యూస్ అడ్రస్ మీకు తెలుసు. బీఆర్కే న్యూస్కి సంబంధించిన స్టూడియోలో మీకోసం ఒక చైర్ కూడా వేసి పెట్టాను. అంతేకాదు, నేను లైవ్ మీరు చూస్తున్నారో లేదో అనుమానంతో నేను ఒకసారి మళ్ళీ మీకు ఇప్పుడే కాల్ చేస్తున్నాను. దయచేసి ఫోన్ తీయండి, మాట్లాడండి, రండి. మీకోసం నేను ఎప్పుడు ఒక చైర్ని రెడీగా పెట్టాన్న విషయం ఆల్రెడీ చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చెప్తున్నాను. ఒకసారి ప్రవీణ్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాము. సో అది మొత్తానికి హీఈస్ నాట్ ఆన్సరింగ్ అంటే ఖచ్చితంగా తప్పు చేశారనేది ఒప్పుకున్నట్టుగానే అర్థమవుతుంది. ఏదైతే శశిధర్ గారు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు, అదేవిధంగా ప్రవీణ్ అనే వ్యక్తి దీంట్లో కీలక పాత్రధారి అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అతనే సూత్రధారా లేకపోతే ఇంకొక సూత్రధారి ఉన్నారా అన్నది అనుమానాలు అయితే అట్లే కొనసాగుతుంది. దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరొకసారి చెప్తున్నాను, ప్రవీణ్ గారు మీకోసం వేసిన కుర్చీ మీకోసం ఎదురు చూస్తుంది. దయచేసి రండి, వచ్చి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరు చెప్పండి. నిజంగానే మీకు తప్పు లేకపోతే, ఎవరు తప్పు చేశారో దానికి సంబంధించిన మాటలు మాట్లాడడానికి, అది చెప్పడానికి మీకు మరొకసారి నేను అవకాశం ఇస్తున్నాను. మీకోసం ఒక ఖాళీ కుర్చీ ఎదురు చూస్తూనే ఉంది. ఈ షో అయిపోయేంత వరకు ఈ ఖాళీ కుర్చీ ఇలానే ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇందులో కూర్చొని మీరు మీ వర్షం చెప్పే అవకాశాన్ని, ఆ పరిస్థితిని నేను ఇస్తాను. మనతో పాటు శశిధర్ గారు ఇప్పటికే లైవ్లో వచ్చి జాయిన్ అయ్యారు. శశిధర్ గారు, గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే మీ పోరాటము, మీరు నిన్న చెప్పినట్టుగా లీగల్ బ్యాటిల్కి నేను సిద్ధమన్నారు. ఆ లీగల్ బ్యాటిల్కి సంబంధించిన మొదటి స్టెప్ పడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా చూస్తే ఇవాళ మీరు వెళ్ళి కేసు ఫైల్ చేసినట్టున్నారు. ఏమని ఫైల్ చేశారు, మీకు పోలీస్ స్టేషన్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటి? జరిగిన మొత్తం ఎపిసోడ్ అంతా వాళ్ళకు కంప్లైంట్ రూపంలో ఇచ్చానండి జూబ్లీ హిల్స్ పిఎస్లో. సో ఇలా చేయడం తప్పు కదా, అన్ని ఆడియోస్ వీడియోస్ ఇలా ఉన్నాయి నా దగ్గర, ఇలా చేశారు, ఇలా ట్రాప్ చేసి ఇలా తీసుకున్నాడు, ప్లస్ దిలీప్ గారి ప్రవీణ్ రోల్ ఏంటి అండ్ దిలీప్ గారి రోల్ ఏంటి అనే విషయం క్లియర్గా చెప్పాను. పోలీసు వాళ్ళు కూడా అన్ని కంప్లైంట్ తీసుకున్నారు. దాని తర్వాత తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి రాశాను. సార్ కూడా వాళ్ళు కూడా బాగా కోఆపరేటివ్గా తీసుకుంటా అని చెప్పారు. సో అన్నీ రికార్డ్ చేసుకున్నారు. డెఫినెట్గా ఇందులో మీకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే అనేసి బాగా చెప్పారండి. అయితే ఇప్పుడు నిన్న మనం లైవ్లో చూసినట్టుగా అసలు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ మేకరు కాబట్టి మీ కంప్లైంట్కో లేకపోతే మీ మాటకో వాల్యూ లేదు అనే విధంగా దిలీప్ కుమార్ గారు మాట్లాడి మనం విన్నాం. సో పోలీసు డిపార్ట్మెంట్లో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళు అలాగే మాట్లాడారా లేకపోతే దిలీప్ గారు మాత్రమే అలా మాట్లాడారా? దిలీప్ గారు అలా మాట్లాడడం అనేది అసలు ఆయన స్థాయి అట్లా అనేది అర్థమవుతుంది మనకి. సో ఏదో గొప్ప స్థాయి అనుకున్నాడు ఆయన, చాలా తప్పు. ఆయన మాటలు కానీ చాలా డిరాగేటరీ ఉన్నాయి. అండ్ 100% ఆయన ఫ్రస్ట్రేషన్లో వెనక్కి వెళ్ళాడు. ఆయన తప్పును ఒప్పుకున్నట్టే, మధ్యలో కట్ చేశాడు, తర్వాత మళ్ళీ రమ్మంటే రావట్లే. ఐ మీన్ అట్లీస్ట్ కనీసం స్టూడియోకి వచ్చే పరిస్థితి లేకున్నా కూడా కనీసం లైవ్లో అన్న రావాలి, ఆయన రాలేదు. సో హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ కన్ఫెస్డ్, అంతే, అది ఒప్పుకున్నాడు, అంతే. కన్ఫెషన్ అయిపోయింది అది. సో ఇంకా ప్రవీణ్ ఒక్కటి రావాల్సి ఉండే, ప్రవీణ్ కూడా ఒప్పుకోవాలి. ప్రవీణ్ కూడా మరొకసారి లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ తర్వాత ఈ చర్చను కంటిన్యూ చేద్దాం. అంతేకాకుండా ఈ మధ్యలో దిలీప్ గారిని మరొకసారి రిక్వెస్ట్ చేద్దాము, తను లైవ్లోకి రావాలని చెప్పేసి మనం ఒకసారి కాల్ చేసి కూడా తను పిలుద్దాము. మనం చూస్తున్న ఈ మొత్తం వ్యవహారం అంతా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా జరిగిందని అయితే మనకు అర్థమవుతుంది. ఒకసారి నేను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మీకు అసలు ఏం జరిగిందని అయితే మీకు అర్థమవుతుంది. మొదటగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో, ఆ మధ్యవర్తి శశిధర్ ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టులు
ఇస్తే తనకు ఎంతో కొంత లాభం అవుతుంది, తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న విషయం పైన లాభం జరుగుతుందని భావిస్తున్న వ్యక్తిని దగ్గరికి వెళ్ళారు. తను తీసుకొని దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్ళారు, మాజీ ఎమ్మెల్సీ, అంతేకాకుండా సమాజంలో కొద్దిగా పలుకుబడి ఉన్న వ్యక్తి. సో ప్రవీణ్ కుమార్ రెడ్డి మొదటగా ఆయన్ని శశిధర్ కలుస్తారు. శశిధర్ని తీసుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి వెళ్ళి దిలీప్ కుమార్ని కలుస్తారు. అక్కడి నుంచి లహరి అనే ఒక అమ్మాయి ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇచ్చి దాంట్లోకి 4,100,000 రూపాయలని వేయించుకుంటారు. సో ఇది మొత్తంగా జరిగిన ట్రాన్సాక్షన్ జరిగిన విధానాన్ని నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ప్రవీణ్ కుమార్ రెడ్డి మొదటగా శశిధర్ని కలుస్తారు, తనకి ఆ కుర్చీకి సంబంధించిన ఆశ పెడతారు. అంతేకాకుండా అది మంచిదని భావించిన శశిధర్ని తీసుకొని తను కపిలవాయి దిలీప్ కుమార్ ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ ఉన్నారో కపిలవాయి దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి లహరి అని ఎవరైతే ఉన్నారో ఆమె అకౌంట్ నెంబర్తో ఆ అకౌంట్ 4,100,000 రూపాయలని తను తీసుకున్నారు. మొదట మనకు అర్థమవుతుంది లహరి అనే వ్యక్తి ఇక్కడ చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆ 4,00,000 రూపాయలు తన అకౌంట్కే వెళ్ళింది. ఆ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అసలు ఈ 4,00,000 రూపాయలు శశిధర్ తన అకౌంట్కి ఎందుకు పంపించారు అన్న ప్రశ్న లేదు. ఖచ్చితంగా సమాధానం మనకి ప్రవీణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. ఆ డబ్బులు చేరాల్సిన వ్యక్తికి చేరిపోయాయి అంటూ మన లైవ్లో కూడా కన్ఫెస్ చేసిన విషయం మనకు మరొకసారి గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా క్లియర్గా చెప్పారు. లహరితో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ చేసినప్పుడు మా పీసీఆర్ నుంచి తను ఆన్సర్ చేశారు. ఆ తర్వాత కట్ చేసినట్టుగా మాకు సమాచారం వస్తుంది. లహరి గారు, మీరు ఒకవేళ ఈ లైవ్ చూస్తుంటే మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం వ్యవహారంలో మీరే కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆ డబ్బులు వచ్చింది మీ అకౌంట్కే. కాబట్టి మీరు సమాధానం చెప్పకపోతే మీరు అక్కడ నేరస్తురాలుగా మిగిలిపోతారు. కాబట్టి దయచేసి మీరు బయటికి రండి. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ అమౌంట్కు సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. పీసీఆర్ తనకు కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో నేను నా ఫోన్ నుంచి కూడా ట్రై చేస్తాను, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చూద్దాం తను నాకైనా ఆన్సర్ చేస్తారా అన్నది. చూసారు కాల్ వెయిటింగ్ వచ్చింది, తర్వాత కట్ చేశారు. లహరి గారు, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మొత్తం మీద ఈ డబ్బులు వచ్చి ఒక సాక్ష్యం ఏదైనా ఉంది అంటే ఆ సాక్ష్యం కంపల్సరీ డబ్బులే. ఆ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చింది కాబట్టి మీరు ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆన్సర్ చేసి ఆ 4,100,000 రూపాయలు మీ అకౌంట్కి ఎందుకు వచ్చింది, ఆ అకౌంట్ నుంచి మీరు మళ్ళీ ఎవరికి పంపించారు అన్న విషయం పైన మాకు సమాచారం అవసరం ఉన్న నేపథ్యంలో నేను మళ్ళీ మీకు ఇంకొకసారి నేను కాల్ చేస్తున్నాను. దయచేసి ఆన్సర్ చేయండి. రైట్, తను ఆన్సర్ చేయట్లేదు. మా పీసీఆర్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మరొకసారి శశిధర్ గారి దగ్గరికి వెళ్దాం. శశిధర్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత మీకు న్యాయం దొరుకుతుందో మీరు అనుకుంటున్నారా శశిధర్ గారు? యా, న్యాయం అంటే సార్ ఇది ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు పోలీస్ ఇంట్రాగేషన్లో పోలీస్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి అన్ని చేసిన తర్వాత సో న్యాయం ఎవరు ఇవ్వలేరు సార్. అది టైం వేస్ట్ అయింది, మెంటల్ ట్రామా ఇచ్చాడు, ఇంకా ఎంతమందితో ఇలా చేశాడో తెలియదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఇంకొకసారి ఎవరికి ఇలా చేయొద్దు అనే ఒక ఖచ్చితమైన డెసిషన్లో నేను ఉన్నాను సార్. ఒక ఫిట్టింగ్ లెసన్ వెళ్ళాలని అన్నాను, దానికనే నేను ఇప్పుడు సిక్ అవుతున్నాను సార్. అక్కడ న్యాయం ఎలా జరుగుతుంది సార్, ఎలా అనుకుంటాం, దానికి ఒక రూపం లేదు. అంటే న్యాయం అంటే కంపల్సరీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు మీ దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా కలెక్ట్ చేసిన డబ్బులు మీకు రిటర్న్ రావాలి. అంతేకాకుండా ఏదైతే మెంటల్ ట్రామా ఇచ్చారో దానికి ఖచ్చితంగా అలా ఒక మనిషిని మోసం చేసినప్పుడు ఆ మోసానికి సంబంధించి డెఫినెట్లీ దానికి ఒక సెక్షన్ ఉంటుంది. గతంలో అయితే 420 ఉంటే 420 ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి. అంతేకాకుండా ఇలా సమాజంలో పెద్దవాళ్ళని చలామణి అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక లెసన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సిందే. మీకు దొరికే న్యాయం అంటే ఖచ్చితంగా వాళ్ళకి మీకు న్యాయం దొరకడం అంటే వాళ్ళకి శిక్ష పడ్డమే. చూస్తున్నాం దానైతే మనకి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ప్రయత్నం మొత్తం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేము గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారు. అయితే దిలీప్ కుమార్ గారు నిన్న కూడా మనం చూసాము, తను ఒక పాయింట్ లేవనైతే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రవీణ్ కుమార్ నాకు తెలుసు కానీ ఆ డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కానివ్వండి, లేకపోతే ఆ పదవులకు సంబంధించిన డిస్కషన్ కానీ అదే జరగలేదని మాట చెప్పారు. కానీ అదే విషయాన్ని వాస్తవానికి ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత మీతో కన్వర్జేషన్ చేసిన ఏదైతే ఉందో ఆ ఆడియో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ ఆడియోలో చాలా క్లియర్గా మీకు ఏదైతే పదవులు ఆఫర్ చేశారో దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అనేది అంతా మాట్లాడారు. కాబట్టి ఆడియో ఒకసారి విందాము. ఆ ఆడియో విన్న తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ మాట్లాడారు మీతో
నా ఇంట్లో మనిషి అండి ఆయన. అట్టంటలేదు సార్. ఎందుకు డౌట్? కాదు 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 సార్, నేను తప్పట్లేదు. ఇప్పుడు మాట్లాడారు. మీరు కొన్ని అడిగే పెట్టుంటాయంటే సస్పెక్ట్ చేసేట్టుగానే ఉంటాయి. రీకన్ఫర్మ్ చేశారా అంటున్నాను అట్లా అని చెప్పేసి. లేకుంటే నేను ఎందుకు చేస్తాను నీకు? మంచి ఎన్ని రోజులు చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తాను నేను? అవునండి, అవును. నేను ఏం చేసినా నాకు ఈ ఎంక్వైరీస్ ఎట్లుంటాయంటే ఒక్కోసారి పెట్టుకుంటాయి. నో సార్, మీరు నాతో నిన్న నేనే వద్దన్నాను, మీరే మాట్లాడిస్తా అన్నారు, అందువల్ల అడుగుతున్నాను. నేను మాట్లాడిస్తా అంటే నేను 90-10 అక్కడ ఉంటాను చేయండి అన్నాను. కానీ ఏమన్నా అంటే వస్తున్నారంటే నేను తొందరగానే వెళ్ళిపోయినా. ఇవాళ నాకు ఇంకోటి, ఇవాళ సాటర్డే యోగా ఉండదు. నాకు సాటర్డే సండే యోగా ఉండదు. అది దిలీప్ గారు ఇప్పుడు మాట్లాడారా మీతో? నా ఇంట్లో మనిషి అండి ఆయన. అట్టంటలేదు సార్. ఎందుకు డౌట్? కాదు 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 సార్, నేను తప్పట్లేదు. ఇప్పుడు మాట్లాడారా? మీరు కొన్ని అడిగే పెట్టుంటాయంటే సస్పెక్ట్ చేసేట్టుగానే ఉంటాయి. రీకన్ఫర్మ్ చేశారా అంటున్నాను అట్లా అని చెప్పేసి. లేకుంటే నేను ఎందుకు చేస్తాను నీకు? మంచి ఎన్ని రోజులు చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తాను నేను? అవునండి, అవును. నేను ఏం చేసినా నాకు ఈ ఎంక్వైరీస్ ఎట్లుంటాయంటే ఒక్కోసారి పెట్టుకుంటాయి. నో సార్, మీరు నాతో నిన్న నేనే వద్దన్నాను, మీరే మాట్లాడిస్తా అన్నారు, అందువల్ల అడుగుతున్నాను. నేను మాట్లాడిస్తా అంటే నేను 90-10 అక్కడ ఉంటాను చేయండి అన్నాను. కానీ ఏమన్నా అంటే వస్తున్నారంటే నేను తొందరగానే వెళ్ళిపోయినా. ఇవాళ నాకు ఇంకోటి, ఇవాళ సాటర్డే యోగా ఉండదు. నాకు సాటర్డే సండే యోగా ఉండదు. అది దిలీప్ గారు ఇప్పుడు మాట్లాడారా మీతో? నా ఇంట్లో మనిషి అండి ఆయన. అట్టంటలేదు సార్. ఎందుకు డౌట్? కాదు 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 సార్, నేను తప్పట్లేదు. ఇప్పుడు మాట్లాడారా? మీరు కొన్ని అడిగే పెట్టుంటాయంటే సస్పెక్ట్ చేసేట్టుగానే ఉంటాయి. రీకన్ఫర్మ్ చేశారా అంటున్నాను. చూసాం మనము. దిలీప్ గారికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. దిలీప్ గారు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, తను కట్ చేస్తున్నారు తను. కాబట్టి ఒకసారి మీరు మరొకసారి నిన్న ఎంతైతే ధైర్యంగా వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడారో, ఇవాళ ఇవన్నీ ఆధారాలు చూపించిన తర్వాత అయినా మీరు మాట్లాడతారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికే ఈ కేసు పోలీస్ స్టేషన్ జరిగింది కాబట్టి మీరు అక్కడైనా సమాధానం చెప్పాలి. ఒకవేళ దీన్ని చెప్పేందుకు నిరాకరించినా, లేకపోతే ఇక్కడ నుంచి మీరు తప్పించుకున్న పోలీసులకైతే మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దిలీప్ గారు దయచేసి మీ మీద ఉన్న రెస్పెక్ట్తో డ్యూ రెస్పెక్ట్, నేను మొదటి రోజు నేను మీకు ఫోన్ చేసి లైవ్లోకి తీసుకున్నాను, మీరు చెప్పిన ప్రతి వర్షన్ నేను వినిపించాను. నిన్న కూడా మిమ్మల్ని నేను జూమ్ లైవ్లోకి తీసుకున్నాను, మీరు చెప్పిన ప్రతి వర్షన్ నేను వినిపించాను. ఇవాళ కూడా అదే అవకాశం ఇస్తాను. కాబట్టి దయచేసి మీరు కాల్ బ్యాక్ చేసినా పర్లేదు, లేదు అంటే మా వాళ్ళు కాల్ చేసినా మీరు ఆన్సర్ చేసినా పర్లేదు. లహరి గారి నెంబర్ కూడా మేము ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఒక అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ HDFC అకౌంట్ నెంబరు ఎండింగ్ విత్ 696130 696130 అనే అకౌంట్ నెంబర్ HDFC బ్యాంకు అకౌంట్ నెంబరు. ఈ అకౌంట్ నెంబర్కి 4,100,000 రూపాయలు, ఎందుకంటే 100 రూపాయలు కన్ఫర్మేషన్ కోసము 4 లక్షల రూపాయలు ఆ ట్రాన్సాక్షన్లో భాగంగా పంపించిన ట్రాన్సాక్షన్ ఇవి కూడా చూపించాం మేము చాలా క్లియర్గా. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా చూపించాం. కాబట్టి ఆ స్క్రీన్ షాట్ నిజమేనా, అమౌంట్ మీకు వచ్చిందా లేదా, వచ్చిన తర్వాత అమౌంట్ మీరు ఎవరికి పంపించారు అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సింది లహరి గారు. కాబట్టి లహరి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు రండి లైవ్లోకి వచ్చి మీ పాత్ర ఏంటి, మీకు దిలీప్ గారికి ఉన్న పరిచయం ఎలాంటిది, లేకపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డికి మీకు ఉన్న పరిచయం ఎలాంటిది, ఈ డబ్బులు ఎవరు చెబితే మీ అకౌంట్లోకి వేయించుకున్నారు, ఎవరు చెప్పి ఈ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నేను మరీ చెప్తున్నాను, మాకు సమాధానం చెప్పకపోయినా పోలీసులకు సమాధానం చెప్పాలి. చెప్పలేని పక్షంలో ఖచ్చితంగా అది ఇన్వెస్టిగేషన్లో అకౌంట్ స్టేట్మెంట్ తీస్తే ఆ ట్రాన్సాక్షన్స్, ఆ రిలేషన్షిప్స్ అన్నీ బయటపడతాయి. ఆ తర్వాతైనా మీరు సమాధానం చెప్పాల్సిందే. కనీసం ఎప్పుడైనా బయటికి రండి, సమాధానం చెప్పండి. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్. ఎందుకంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందన్నారు కాబట్టి ఆ వ్యక్తికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి అయితే ఇక్కడ శశిధర్ గారు, అంటే నిన్న మొత్తం మాటలు విన్నాం కదా, విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకంటే దిలీప్ గారిని మీరు కూడా చాలా గౌరవంగా మాట్లాడించే ప్రయత్నం చేశారు కానీ బట్ చాలా అగ్రెసివ్గా తను రెస్పాండ్ అయ్యారు. సో ఏంటి మీకు ఏమనిపించింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు శశిధర్ గారు? ఇప్పుడు దిలీప్ గారు ఒక స్థాయిలో ఉన్న పర్సను, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత పెద్దవాళ్ళ దగ్గర పనిచేశారు. ఆ మాట, ఆ లాంగ్వేజ్ అంత చీప్గా, అంత దిగజారి మాట్లాడడం ఎందుకండి? ఒకటి చెప్పండి సార్. ఆయన ఎవరైనా ఒక సామాన్యుడితో మాట్లాడినా, ఐఎమ్ కామన్ మ్యాన్, నేను ఐ మీన్ టు మల్టిపుల్ బిజినెసెస్, సో నా పనిలో నేనున్నాను. నువ్వు గొట్టం బిట్టం అన్న ఏంటి? నేను అనడం పెద్ద కష్టమా? నేను ఇంకా అంతకంటే పెద్ద మాటలు అంటాం.
కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది, నేను అనలేమా? ఇదే విషయం నువ్వు చేసిన పనికి నువ్వు ఫీల్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ఫీల్ అవుతుండాలి. మీదేంటి అది చెత్త పని? మీకు పర్సన్ని పెట్టుకొని ప్రవీణ్ నన్ను తీసుకెళ్ళి నువ్వు మాట్లాడి నువ్వు అన్నీ చెప్పి నాకు తెలియదు సంబంధం లేదని బుకాయించడం ఎందుకు? ఏంటి ఇది? ఆయన స్థాయి ఏంటి అని చెప్పేది ఏంటి? డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇవి? 100% డబుల్ స్టాండర్డ్స్. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా అని చెప్పడం. ఇప్పుడు తెలుగులో అంటారు చాలా రకాలుగా, చేసేది ఒకటి చెప్పేది ఒకటి అని మాట్లాడతారు. ఆయనకు ఒక సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. మీ అకౌంట్లో మీరు చెప్పిన అకౌంట్లోకి పంపించిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళేదో నాకు క్లారిటీ ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా నువ్వు బుకాయిస్తే ఎట్లా? రైట్. అయితే ఒక పబ్లిక్ ఎందుకంటే శశిధర్ ఇక్కడ ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తారు. ఎందుకంటే మొదటి రోజు మనము ఇలాంటి బాధితులు ఎవరైనా ఉన్నా మీరు కాల్ చేసి మాట్లాడండి అని చెప్పాము. మల్లేష్ అనే ఒక కాలర్ అందుబాటులోకి వచ్చారు. మరి అతను బాధితుడా లేకపోతే నార్మల్ పబ్లిక్ కాల్ అనేది మనం ఒకసారి చూద్దాం. మల్లేష్ గారు. హలో మల్లేష్ గారు నమస్తే. నా పేరు మల్లిక్ అండి. అంటే మీరు బాధితుడా లేకపోతే కేవలం జస్ట్ మీరు ఏదైనా మీరు రెస్పాండ్ అవ్వడానికి ఫోన్ చేశారు? మొన్నటి నుంచి మీ ఛానల్ చూస్తున్నానండి. ఎస్. ఆ దానిలో నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే ఆ క్లియర్ గా ధైర్యంగా జనరల్ గా ఏంటంటే మనం రోజు చూస్తుంటాము పేపర్లో మొత్తం మోసపోయి ఒక 50 లక్షలు మునిగిన తర్వాత బయటకు వస్తుంటారు బాధితులు. అవును. అది కూడా మళ్ళీ వచ్చి ఏం ఆధారాలు లేవు మా దగ్గర, అరే మమ్మల్ని మోసపోయారని అమాయకంగా వచ్చి కూర్చుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేసి చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ పెట్టి కోర్టులో చూసుకోండి అని చెప్తారు. కానీ పాపం ఎవరో అయినా శశిధర్ గారు ఆయన డైరెక్ట్ సాక్ష్యాలు పట్టుకొచ్చి ఆధారాలు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లు డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి మీరు లక్కీగా మీరు పాపం ఆయనకు హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఛానల్ తరఫున వచ్చి మీ ఛానల్లో కూర్చున్నారు, స్పష్టంగా ఆధారాలు చెప్తున్నారు. ఆయన ఎవరైతే మోసం చేశాడు అనే వ్యక్తి ఆడియోలు వినిపిస్తున్నాడు. ఆయన వచ్చి డైరెక్ట్ కన్ఫెస్ చేశాడు. ఏమని చెప్తున్నాడు? అవునండి, ఆల్రెడీ నేను తీసుకుపోయి కపిలవాయి దిలీప్ కుమార్ అనే సార్కు ఇచ్చాను, ఆయన చాలా నమ్మకమైన మనిషి, ఆయన మీకు పోస్టులు ఇప్పిస్తాడు అని చెప్పాడు. ఇంత జరిగిన తర్వాత దిలీప్ కుమార్ గారు అంటే మేము కూడా టీవీలో చాలా సార్లు చర్చలు లేటెస్ట్ కూడా 4 రోజుల క్రితం చర్చలు చూసాం. అరే ఈయన చాలా మేధావి, హైఫై చాలా ఉన్నట్టుంది, మేధావి అని అనుకున్నాం. ఆయన నిన్న టీవీలో చూసిన తర్వాత కామెడీ అనిపించింది. అరే ఇంత సీనియరు ఇంత ఆధారాలు ఉంటే అవి మాట్లాడకుండా పొలిటికల్ చర్చల్లాగా తీసుకుపోయి ఆయనతో ఎదురుదాడి. కానీ మీరు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కపిలవాయి దిలీప్ కుమార్ అనే వ్యక్తి దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి లేకపోతే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిణామాల్లో చాలా కీలకమైన వ్యక్తిగా తను అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న విషయానికి ఆయన ఆశపడి ఇలాంటి తప్పు చేసుంటారని మీరు భావిస్తున్నారా? నేను అసలు మనం చూసినప్పుడు నిజంగా ఆయన చూస్తే ఏదో ఉండొచ్చులే, ఎవరో ఆయన పేరు చెప్పి మోసపోయి ఉండొచ్చులే, ఎవరో ఉంటారు కదా మీడియేటర్లు అనుకున్నాము. నిన్న కపిలవాయి దిలీప్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత క్లియర్ అర్థమైపోయింది. ఏమని, అరే పాపం దొరికిపోయినట్టుంది అని నాకు. అంటే పాపం ఎవరో గొట్టం గారు గిట్టం అంటే నేను కూడా కామన్ మ్యాన్, అంటే స్టేచర్ ఉండాలి, నా స్టేచర్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన అర్హత ఏంటి అని అడిగారు. రైట్. సో అర్హత ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇవ్వాలని ఆయనకు మరి ఎక్కడ నేను కూడా చూడలేదు. పాపం ఆయన మీద గౌరవం ఉండే గతంలో, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మరి నిన్న సగంలో ఆయన తిట్టేసింది వెళ్ళిపోయారు. మీరు నాకు అవకాశాలు మరి గట్టిగా ఇచ్చి మరి నాకు న్యాయం చేయాలంటే మరి పోలీసులు యాక్చువల్గా పోలీసులు న్యాయం చేస్తారు. రైట్. పోలీసు వాళ్ళు మరి ఆయన వెళ్ళాడో లేదో నాకు తెలీదు. అదే ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తను కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు. సో దీని ఎఫ్ఐఆర్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఎఫ్ఐఆర్తో ఆగిపోతుందా? ఇది నిజంగానే సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు కల్ప్రిట్లు ఎవరైనా పట్టుకుంటారా లేదన్నది మనం ఎదురు చూడాల్సింది. బాగా అనిపించింది ఏంటంటే సింపుల్ గా టెలిగ్రాఫ్ చట్టం తెలుసా నీకు, నా ఇంటికి వచ్చి నా దొంగతనం బయట పెడతావు నువ్వు అనే టైప్ లో మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది యాక్చువల్ గా. రైట్. సో ఫైనల్ గా మీరు శశిధర్ గారికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఎలాంటి ఏం జరిగితే న్యాయం దొరికినట్టు అంటారు? ఇది క్లియర్ గా వైట్ కాలర్ అఫెన్స్ డైరెక్ట్ సిపి గారు రోజు అవగాహన కల్పిస్తున్నట్టు. ఈయన డైరెక్ట్ పబ్లిక్ ఫిగర్ వచ్చి నేను అవును 2 రోజుల్లో డబ్బులు తీసుకుంటే నీకు అప్పుడే పదవులు వస్తాయని ఆయన కన్ఫెస్ చేసిన లైవ్ లో. రైట్. సో ఆయన ఉద్దేశం ప్రకారం 2 నెలల్లో 3 నెలల్లో మోసపోయిన 2-3 నెలల తర్వాత వచ్చి మాట్లాడితే అప్పుడు ఆయనకి హక్కు వస్తుంది, వారంలోనో లేకపోతే 2-3 రోజుల్లోనో మాట్లాడితే ఆయనకు ఆ హక్కు లేదు అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేసినట్టు అని మీరు అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్, చేసి పోలీసులు ఆటోమేటిక్ గా కొత్త చట్టాలు వచ్చినాయంట దానిలో చీటింగ్ కేసులు గట్టిగా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా చేయకుండా పాపం ఆయనను 3 రోజుల నుంచి ఛానల్ చెప్తుంటే నాకు కూడా అరే పాపం ఈయన శిక్ష ఈయన పడుతున్నట్టుంది. అవును.
అయితే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు మీ ఒపీనియన్ చెప్పినందుకు. ఎందుకంటే సామాన్య ప్రజలందరూ కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ సంబంధించి ఆయన ఉద్యమ నేతగా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుడిగా అందరూ చాలా గొప్ప వ్యక్తిగా భావించారు. కానీ బట్ కనిపిస్తున్న ఆధారాల ప్రకారం శశిధర్ గారు చెప్తున్న దాని ప్రకారము ఎక్కడో ఏదో జరిగింది. బట్ దానికి సమాధానం చెప్పకపోగా తను ఏదైతే యూజ్ చేసిన లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే స్టేచర్కి సంబంధించి మాట్లాడే నేపథ్యంలో తను చేసిన తప్పులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండిస్తారు. ఇప్పుడు సాధారణ పౌరులు కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో శశిధర్ గారు అయితే ఇక్కడ అంటే మీరు ముందు మాట్లాడుతున్నట్టు అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించి కూడా ఒక డిస్కషన్ చేశారు ఆయన. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, లేదా షార్ట్ ఫిల్మ్ అయినా సరే ఏదైనా సరే మీకు ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ వీళ్ళందరితో పరిచయాలు ఉంటాయి కాబట్టి అది మిమిక్రీ చేయించారేమో అన్న ఒక అనుమానం కూడా దాన్ని వ్యక్తం చేశారు. సో దానికి మీరేమంటారు? ఇది కూడా చాలా ఎక్స్ట్రీమ్ అండి. షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవి తీసినా కూడా ఎవడే మిమిక్రీ అనేది ఎవరైనా చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్సే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు. రైట్. ఇలాంటి వాడైనా మిమిక్రీ అనేది చాలా నడుస్తుంటుంది. అండ్ ఇంకొకటి ఆయన తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా ఛాన్స్ లేదండి అక్కడ. బికాస్ వాళ్ళ ఇంటికి అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాయిస్ రికార్డులు కానీ, వాళ్ళ ఇంట్లో పొజిషన్ తీసుకున్నా, గ్లోబల్ GPS తీసుకున్నా, లేకపోతే గూగుల్ లొకేషన్ తీసుకున్నా, లేకపోతే CC ఫుటేజ్ తీసుకున్నా, నా లొకేషన్ లైవ్ లొకేషన్ తీసుకున్నా, ఐ టుక్ లాట్ ఆఫ్ కేర్ అండి ఆ రోజే. ఐ టుక్ ఆల్ దట్ ప్రికాషన్స్. ఆయనకు తెలియదు ఆ విషయం. రైట్. తెలిసి ఉంటే ఇది కూడా మాట్లాడు మిమిక్రీలు ఇవన్నీ పాత స్టైల్లో ఉంటాయి అని. నేను ఇంకా మీకు తెలియదు, ఐ టుక్ ఈవెన్ వీడియో ఆల్సో. అది మీకు ఇంకా రివీల్ చేయలే నేను. సో మీరు అంటే వీడియో మీ దగ్గర ఉంది? ఎస్. ఇదంతా ఏంటంటే నేనేదో కావాలని చేయడం కాదు సార్. సో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఎందుకంటే ఆయన ఒక ఆరోపణ చేశాడు, మీరు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించిన ఒక వ్యక్తి, అందుకే మీరు ఇంత పకడ్బందీగా అన్ని విషయాల్ని మీరు తీసుకున్నారు, ప్రతి ఒక్కదాన్ని రికార్డ్ చేశారని ఒక ఆరోపణ కూడా వినిపించారు. మేబీ ఆ వైపు నుంచి ఎవరైనా మీరు వచ్చారని ఎవరైనా ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారు? ప్లీజ్. నాకు అసలు ఇక్కడ పొలిటికల్ మ్యాటర్ ఎక్కడ ఉందండి? ఏ లీడర్తో ఎందుకు? అంత పెద్ద లీడర్స్, సీఎం హరీష్ రావు గారి పేరు, ఆ పేరు, ఈ పేరు తీసుకొస్తున్నాడు ఆయన. అసలు ఎవరు దీనికి? వాళ్ళకెందుకు అవసరం ఉంది? మీ సిద్దిపేట అయితే సో వాట్ అండి. అందుకని మీరు ఏమైనా చేశారన్న అనుమానం? ఇప్పుడు నేను నా పర్పస్, నేను కలిసింది ఆయనను, ప్రవీణ్ గారు తీసుకెళ్తే నా జాబ్, నాకు సెన్సార్ బోర్డ్ మెంబర్షిప్ అనే మాటలో వెళ్ళాను. దట్టు నాకు అసలు అంత పెద్ద నేమ్స్ అవసరమే లేదు ఇక్కడ. ఈయన చేసే చీప్ పనులకి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ ఆయన చేస్తున్నారు అంటున్నారు. ఆయన చేయని తప్పేందండి ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. నేను నా ప్రొటెక్షన్ కొరకు, నా జాగ్రత్త కొరకు, నా ప్రికాషన్ కొరకు డబ్బులు పే చేస్తున్నాను కాబట్టి రేపేమైనా అవుతుంది నాకు దగ్గర ఏముండదు అనేది తప్ప నాకు అసలు దిలీప్ గారు ఎవరో కూడా తెలియదు. నాకు అయితే ఫైనల్ ఒక పాయింట్ చెప్పండి. తెలియదు అంటే నా ఉద్దేశం దిలీప్ గారు చెప్పిన ప్రకారం ఒక ఎమ్మెల్సీగా ఒక చాలా మంది ఇప్పుడు సార్ పెద్ద ఫిగర్ అందరి పేర్లు వింటాం, చూస్తుంటాం, మా న్యూస్లో ఉంటాం, మన చర్చలో చూసాం, చాలా పొటెన్షియల్ డిబేట్ చేస్తాడు ఆయన. సో ఆయనకున్నంత ఆ రకంగా మనం చాలా తక్కువ ఉంటారు వాళ్ళు. అంత నాలెడ్జ్ ఆయన దగ్గర పోయిన తర్వాత కూడా నాకు చాలా విషయాలు చెప్పారు ఆయన. అన్నప్పుడు ఆయన మాటలు, ఆయనదే వాయిస్, ఆ సందర్భము, ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి కదా. రైట్. అయితే ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆయన అన్నది నేను ఒక మాట అన్నారు, మీరు డబ్బులు ఇచ్చి 2-3 అంటే వారం రోజులు కూడా కాలేదు, వారం రోజులుగానే అయిపోతుందా, అప్పుడే మోసపోయారనే ఒక కన్క్లూజన్ మీరు ఎలా వచ్చారు అంటే ఏమన్నట్టు సార్? అది కన్ఫెషనల్ కదా స్టేట్మెంట్ అది. రైట్. అండ్ ఇంకొకటి, నువ్వేమన్నా 10 లక్షలతో ప్రైమ్ మినిస్టర్ అవుతావా, హోమ్ మినిస్టర్ అవుతావా అంటున్నాడు ఆయన. అదేంటండి? అంత పెద్ద మేధావి అంటాడు, అంత గుట్టమని నన్ను అంటున్నాడు, అంత డెరోగేటరీ మాట్లాడుతున్నాడు, అన్పార్లమెంటరీ వాడుతున్నాడు. ఇంత కామన్ సెన్స్ లేకుండా మాటలు ఎందుకండి? అసలు చిన్న ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడాడు అట్లాంటి. రైట్. ఒక ఎడ్యుకేటెడ్, ఒక ప్రజా జీవితంలో ఉన్నాడు ఆయన, అన్ని తెలిసిన వ్యక్తి, అన్ని డిబేట్లో వస్తాడు. అంత దిగజారాల్సింది, అంత ఫ్రస్ట్రేషన్ కావాల్సింది, అంత టెంపర్ లూజ్ అవ్వాల్సింది, అంత ఆ చర్చలో మధ్యలో మాట్లాడుతుంటే ఒక రెస్పెక్ట్ లేకుండా మధ్యలో వెళ్ళిపోవడము, మళ్ళీ రమ్మంటే రాకపోవడం, మీ మీద డిఫార్మేషన్ వేస్తానడము, ఇవన్నీ ఒక మనకు క్లియర్గా మనకు ఇట్ సిగ్నిఫైస్ ఎవ్రీథింగ్ అండి వాట్ ఈ డిడ్ అనేది. సో ఫైనల్ కంక్లూజన్ అంటే ఈ క్వశ్చన్తో మనం క్లోజ్ చేద్దాం, ఎందుకంటే క్లియర్గా అర్థమైపోయింది, ఇంకా వాళ్ళు తెరపైకి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే మా PCR నుంచి కాల్ చేస్తున్నారు, నేను కూడా కాల్ చేశాను, వాళ్ళు ఆన్సర్ చేసే ధైర్యం చేయని నేపథ్యంలో వాళ్ళకి మరొకసారి మేము అవకాశం ఇస్తాము. ఒకవేళ నిజంగానే మీరు వస్తామంటే మీకు మరొకసారి వేదికను కల్పిస్తాము. వేదిక ద్వారా మీ వర్షన్ ఏదో మీరు చెప్పే ప్రయత్నం చేయడం కానివ్వండి, మీరు నిజాలు బయట పెట్టడము, మీరు ఏవైతే చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా మీరు మాట్లాడచ్చు. సో ఫైనల్ పాయింట్. ఎస్ సార్. ఇంకొకటి సార్, వాళ్ళు లైవ్లోకి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్తున్నాం, 10 సార్లు అడిగాము.
వాళ్ళు ఇవ్వకపోయినా రాకపోయినా నేను మళ్ళీ ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసి వచ్చాను. ఇంకా ఫర్దర్ ఐ విల్ కంటిన్యూ అండి. ఇంకా నాకున్న సోర్స్లో నేను వెళ్తాను. బికాజ్ ఆయన నిన్న మాట్లాడిన దాన్ని బట్టి ఆయన డిఫమేషన్ వేస్తా అని ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ నేను లెట్ హిమ్ డూ దాట్. డిఫమేషన్ ఏమివ్వండి, ఇంకా లీగల్ బ్యాటిల్ ఏదైనా సరే చేయొచ్చు సార్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ నేను ఐ డోంట్ స్టాప్ అండి. నేను ఐ గో టు ఇంకా ఫర్దర్ స్టెప్స్ వేస్తాను, ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తాను. ఇంకా ఫర్దర్గా ఆయన ఎంత బ్లాక్మెయిల్ చేస్తాడో చేయనివ్వండి ఆయన. బికాస్ ఆయన హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు మై నాలెడ్జ్ అని చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాను నేను. లెట్ హిమ్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. అండ్ వికీపీడియా అందులో రాశాడు సార్ ఆయన, అంటే మిస్ అయినాను. ఆయన క్వాలిఫికేషన్స్ కానీ ఐఏఎస్ అంటాడు, 2 IFS అంటాడు, LLB అంటాడు, సరే వాట్ ఎవర్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఐ మీన్ మెసేజ్ వికీపీడియా అంటే అది అతనే కావచ్చు అండ్ అది రాసుకొనివ్వండి, ఏమైనా ఆయన ఇష్టం, అదే మనకేం సంబంధం. అది ఎడిట్ చేసేవాళ్ళు ఎవరైనా ఎడిట్ చేసి కాబట్టి ఆయన నన్ను గొట్టమనడం వల్ల ఎలా నువ్వు గొట్టమా నేను గొట్టమా అనేది యూ కమ్ అండ్ ప్రూవ్. రైట్. ఒకవేళ యూ నాట్ కమింగ్ అంటే నువ్వు గొట్టం అవుతావు. రైట్. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు, శశిధర్ గారు చాలా క్లియర్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. తప్పు మీ వైపు లేకపోతే రండి, నిజంగానే ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము, లేకపోతే ఇదే చర్చా వేదిక ద్వారా మీరు మాట్లాడే అవకాశం మేము కల్పించిన సిద్ధంగా ఉన్నాము, శశిధర్ కూడా ఎదుర్కొంటారంటున్నారు. కాబట్టి మీరు రండి, మేము మరొకసారి మీకు అవకాశం కల్పిస్తాము. నిజంగానే మీ సైడ్ తప్పు లేకపోతే ఆ తప్పు లేని సందర్భంలో మీ వైపు ఉన్న వర్షన్ కూడా మీరు వినిపించవచ్చు, నిజానిజాలమైన బయట పెట్టచ్చు. మీరు కొన్ని ఆరోపణలు చేశారు, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఈయన వెనకాల వేరే పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారన్నారు, పెద్దవాళ్ల పేర్లే చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు ఉన్నారు అనుకుంటే దానికి సంబంధించి మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నా సరే. ఎస్ 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 సార్, ఆయన అలా తీస్తున్నాడు అంటే అక్కడ 90% ఆయన కన్ఫ్యూజ్ అయినట్టే. రైట్. బీజేపీ అంటాడు, కాంగ్రెస్ అంటాడు, ఇంకో పార్టీ, అసలు ఇక్కడ ఎవరు లేరు. పార్టీలకు అతీతంగా కేవలం వ్యక్తిగతంగా మాత్రం మేము ఆరోపణలు చేస్తున్నాము, దానికి సంబంధించిన ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇందులోకి పార్టీలు లాగడం ద్వారా ఒకవేళ స్పెషల్ గా మీకు ఏదైనా అంటే అడ్వాంటేజ్ వస్తుందనో లేకపోతే ఏదైనా ఆలోచిస్తే మాత్రం అది తప్పు. ఖచ్చితంగా పార్టీలు ఇలాంటి వాటిని ఏ పార్టీ కూడా హర్షించదు, సమర్థించదు, మీతో పాటు పోరాడడానికి సిద్ధం కాదు. కాబట్టి నిజాలు ఏదో చెప్పేద్దాం. ఒకవేళ నిజంగానే అది తప్పు చేసింటే తప్పు ఒప్పుకోండి, ఒకవేళ తప్పు చేయకపోతే ఖచ్చితంగా మీరు పోరాడండి. మీ వైపు నుంచి బీఆర్కే న్యూస్ కూడా మీతో పాటు కలిసి పోరాడుతుంది. ఆ తప్పు చేసే శశిధర్ అయినా సరే ఆయనకి అగేన్స్ట్గా కూడా మేము వార్తలు ప్రసారం చేస్తాము. ఖచ్చితంగా మేము జర్నలిజం ఎథిక్స్ని ఫాలో చేశాం కాబట్టి మీకు అవకాశం ఇచ్చాము. మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా లైవ్లోనే టెలికాస్ట్ చేసాం. అందులో ఎలాంటి ఎడిట్ చేయలేదు, మేము ఎలాంటి బీప్లు వేయలేదు, ఉన్నట్టుగా టెలికాస్ట్ చేశాం. కాబట్టి మరొకసారి మీకు అవకాశం ఇస్తాము, మీరు రావచ్చు. అంతేకాకుండా లహరి గారు, నేను మళ్ళీ మీకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, అకౌంట్ నెంబర్ మీది, ఆ డబ్బులు వచ్చిన అకౌంట్ మీది, మీరు ఇరుక్కున్నారో మీకు అర్థమైందో లేదో ఆ విషయము, మీరు ఎవరు మాట నమ్మి ఆ అకౌంట్లోకి డబ్బులు తెప్పించుకున్నారో మీకు తెలియదు, కానీ ఆ డబ్బులు ఎందుకు వేసామో అన్న దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇరుక్కున్నట్టే, కాబట్టి మీరు దయచేసి బయటికి రండి, మీ వర్షన్ ఏదో చెప్పండి. మీకు సంబంధం లేకపోతే ఆ 4 లక్షల రూపాయలు మీ అకౌంట్కి వచ్చిన తర్వాత ఎవరి అకౌంట్ ఫార్వర్డ్ చేశారో ఆ స్టేట్మెంట్ తీసుకొని వచ్చి మీరు చెప్పారనుకోండి, మీరు బయటపడిపోతారు. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా బీఆర్కే న్యూస్ మీకు కల్పిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక వ్యక్తికి మేము సహకరించే ప్రయత్నం చేశాం తప్ప ఇందులో ఏ ఒక్కరి మీద మాకు కోపం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఖచ్చితంగా ఒక బాధితుడు ఎవరైతే ఉన్నారో తను నాకు ఇలాంటి నష్టం జరిగింది, ఇలాంటి మోసం జరిగింది అన్నప్పుడు ఆ మోసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. తనకి లీగల్ బ్యాటిల్కి అవసరమైన హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ లీగల్ బ్యాటిల్లో తనతో పాటు మేము కూడా హెల్ప్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాకుండా తెలంగాణ పోలీస్ని అలాగే తెలంగాణ గవర్నమెంట్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, శశిధర్ ఇంత ధైర్యంగా బయటకు వచ్చారు, అతను చెప్పింది కరెక్టో తప్పో మీరు రూఢీ చేసుకున్న తర్వాత FIR కడతారు, ఆ తర్వాత తనకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి బీఆర్కే న్యూస్ మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తోంది, ఆ భద్రతకి సంబంధించిన ఏర్పాట్లు మీరే చేయండి, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి అని కోరుకుంటున్నాము. మరొకసారి మేము చెప్తున్నాము, మాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం అసలే లేదు. నిజం ఏదుందో అదే బయటకు రావాలి. ఎందుకంటే తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటే ప్రయత్నంలో ఉన్న బీఆర్కే న్యూస్ ఈ విషయాన్ని టేకప్ చేసింది. సో ఇప్పటితో మనం ఈ షోని క్లోజ్ చేద్దాము. నిజంగానే రేపు ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, లహరి కానివ్వండి, అంతేకాకుండా దిలీప్ కుమార్ కానీ వాళ్ళు లైవ్కి వస్తాము అంటే ఈ లైవ్ షోని కంటిన్యూ చేస్తాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.